బావా బావా అడుగేస్తే స్టైల్, బావా డ్రెస్ వేస్తే స్టైల్, బావా ఏం చేసినా స్టైల్. అందరికీ నమస్కారం. లైఫ్లో ఏమాత్రం ఆహా ఉండాలి. హలో ఎవ్రీబడి. ఎన్నాళ్ళైంది అసలు ఒక ఫంక్షన్కి వచ్చి ఇంతమంది జనం చూసి. ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ సో పర్సనలీ ఐఎమ్ ఫస్ట్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఫస్ట్లీ ఆహా మా జర్నీ ఆహాలో ఎలా స్టార్ట్ అయింది అనేది మీకు నేను చెప్పాలి. ఒక 2-3 years బ్యాక్ మా ఫాదర్ ఎప్పుడు వచ్చినా నైట్ 1 o'clock అయినా 2 o'clock అయినా నైట్లో టీవీలో షోలు చూసేవాడు. నేను అన్నా ఏంటి షోస్ ఇలా పిచ్చుకొని చూస్తున్నావు అంటే, నాకు ఎందుకో ఐ ఫైండ్ దిస్ వెరీ ఇంట్రెస్టింగ్ అంటే అన్నాను. యూఆర్ వాచింగ్ దిస్ షోస్ మోర్ దెన్ ఫిల్మ్స్, ఏంటి నీ ఇంట్రెస్ట్ అంటే ఐ డోంట్ నో, ఐ ఫీల్ దిస్ ఇస్ సో గుడ్, దీన్ని ఎలాగైనా మనం తెలుగు తీసుకురావాలని ఒక ఇంటెన్షన్ ఉందంటే అదే అయ్యే పనా అని అన్నాను నేను. దిస్ అరౌండ్ 2-3 years బ్యాక్. ఏమో బట్ ఇఫ్ ఇట్స్ దేర్ ఐడ్ లవ్ టు బ్రింగ్ దిస్ హోల్ ఓటీటీ కల్చర్ అని అన్నారు అనమాట. After some time, I have to mention, I'm very good friends with Ram Jupalli garu. He's a very close friend of mine. And ee journey lo, and the entire my home group and their family, they all wanted to enter into entertainment industry in a big way. They used to tell me that we want to come in a big way. And then we thought, my father has this kind of an idea. ఒకసారి కలిస్తే బాగుంటుందేమో అని we all met. And that's when the first OTT అనే first idea, ఈ platform, this first idea came up. And when they came up, I have to mention, they were very personally excited. And they believed in us so much that I have to thank the entire Jupalli family for believing in us. అంటే the Allu family will always be so thankful. మేము చేస్తే బాగుంటుంది, మాకు చేయాలని కోరిక ఉంది, కానీ అవతల మనిషి మమ్మల్ని ఎంత నమ్మితే ఇది ఇవాళ ఇంత మేనిఫెస్ట్ అవడానికి కారణం అది వాళ్ళ నమ్మకం, విచ్ విల్ నెవర్ ఫర్గెట్. వీ పర్సనలీ లైక్ టు థ్యాంక్ రామేశ్వరరావు గారు అండ్ రాము జుపల్లి అండ్ ద ఎంటైర్ జుపల్లి ఫ్యామిలీ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో పర్సనలీ ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ యాజ్ అ ఫ్యామిలీ. ఎందుకంటే మై ఫాదర్ ఇన్ హిస్ జర్నీ, ఆయన 5 decadesగా సినిమాల్లో బ్లాక్ బస్టర్లు తీస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద సినిమాలు తీశారు. కానీ ఈ హోల్ జర్నీలో he's been a pioneer in many things. He's digital సినిమాని థియేటర్స్ని డిజిటైజ్ చేశారు, చాలా చేశారు. కానీ దిస్ విల్ బీ ద మోస్ట్ మెమరబుల్ స్టెప్ ఇన్ అవర్ ఎంటైర్ జర్నీ. ఎందుకంటే ఈ ఓటీటీ అనేది జస్ట్ ఒక సినిమా కాదు, ఇట్స్ అన్ ఇండస్ట్రీ. ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో టీవీ ఇండస్ట్రీ ఎలా ఉందో, ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా ఉందో, రేపు డిజిటల్ ఇండస్ట్రీ విల్ బీ అన్ ఎంటైర్ ఇండస్ట్రీ బై ఇట్ సెల్ఫ్. అండ్ అది మనం తెలుగు తీసుకురావస్తాము అండ్ బీ యాజ్ అ ఫ్యామిలీ బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ అండ్ బీయింగ్ ఫస్ట్ వన్ ఆఫ్ ద పైనియర్స్ టు గెట్ ఇట్, ఇట్స్ అవర్ ప్రివిలేజ్. థ్యాంక్ యూ. అంటే దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ గివింగ్ బ్యాక్ ఫర్ ఎవ్రీథింగ్ దట్స్ కమ్. ఎందుకంటే దేర్ సో మచ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వీ లవ్ కంటెంట్. ఆర్టిస్టులు రావాలి, టెక్నీషియన్స్ రావాలి, తెలుగు వాళ్ళు మాట్లాడాలి, తెలుగు డైలాగ్స్ చెప్పేవాళ్ళు కావాలి, తెలుగు కంటెంట్ రావాలి. ఇలాంటి వర్నాక్యులర్ ప్లాట్ఫామ్ లాంచ్ అయ్యే, అందులో ప్యూర్ తెలుగు ఛానల్ లాంచ్ అవడంలో ఐ పర్సనలీ టేక్ అ గ్రేట్ ప్రైడ్ ఇన్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ ప్లాట్ఫామ్ అనేది కంటెంట్కి సంబంధించిన ప్లాట్ఫామ్. అండ్ ఇది మేము ఒక్కరినే చేయాల్సిన జర్నీ కాదు. ఈ హోల్ జర్నీలో we thought in the film industry, who's the best when it comes to content? And obviously there's nobody else who's better than Dil Raju garu. And that's when the journey also started. Dil Raju garu became a very important part of this journey. Alage a very interesting thing ఏంటంటే we also thought ఓటీటీ అంటే చాలా యంగ్ కంటెంట్, యంగ్ మైండ్ ఉండాలి, యంగ్ మైండ్ సెట్ ఉండాలి, ఒక యంగ్స్టర్ ఉండాలి. ఏ యంగ్స్టర్ అయితే బాగుంటుంది అని అనుకున్నప్పుడు ఐ థాట్ ఆఫ్ మై బ్రదర్ విజయ్ దేవరకొండ. వి ఆల్ థాట్ ఆఫ్ హిమ్ అండ్ వి ఆల్ థాట్ ఇట్ బి వెరీ నైస్ ఇఫ్ హీస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ హిమ్ అండ్ హిస్ ఇన్పుట్స్ అండ్ ఎవ్రీథింగ్. దిస్ హోల్ జర్నీ ఇలాగా జర్నీ స్టార్ట్ అవుతూ ఒక్కొక్కరు యాడ్ అయ్యి తర్వాత ఆహా అనే టైటిల్ వచ్చి
ఆ తర్వాత ఇట్ బి అన్ఫేర్ ఇఫ్ ఐ డోంట్ మెన్షన్ అబౌట్ అజిత్. And there's one other special person who I'll mention later in this journey. And Alaga, this whole AHA journey started, and so many directors, so many creative people, Yanto Mandi, and the entire AHA team. I'd like to thank each and all of you for being a great part of this journey and making this the #1 Telugu platform. Thank you, thank you, thank you. ఎప్పటికైతే ఇంతే బావా. కాదు ఇంకా హర్ష కొన్ని డౌట్లు ఉన్నాయి. చెప్పండి. ఏం లేదు సార్, అంటే ఆ పద్ధతి అది అంత ప్యాకేజ్ లాగా అసలు ఎలా వచ్చింది అని చెప్పి అడుగుతున్నా. నేను కాదు, నువ్వు అడిగావు. సో నేను చెప్తా దానికి ఆన్సర్. అంటే చాలా పద్ధతిగా చాలా పెద్ద మనిషిలా ఇప్పుడు కనిపిస్తున్నాడు, కానీ నిజమేంటంటే వద్దులే బావా. చెప్పాలి. బన్నీ లాంటి ఫ్యాన్స్ బన్నీకి ఉన్నారని బన్నీకి తెలిసి బన్నీలా కాకుండా అల్లు అర్జున్లా బిహేవ్ చేస్తున్నాడు. ఎందుకంటే బన్నీలా ఉంటే బన్నీ లాంటి ఫ్యాన్స్ బయట సొసైటీలో రివాల్ట్స్ రెవల్యూషన్స్ జరిగిపోతాయి. కాబట్టి లోక కళ్యాణం కోసం మా బావ మారిపోయిన భాష అయ్యాడు. అర్థమైందా? అర్థమైంది సార్. సరే, నాన్నగారు వచ్చారు, చాలా సర్ప్రైజెస్ ఇచ్చారు. అండ్ నాకు తెలుసు నువ్వు ఉట్టి చేతులతో వచ్చి ఉండవు, డెఫినెట్గా ఏదో ఒక సర్ప్రైజ్లు అయితే తెచ్చే ఉంటావు అని నా లెఫ్ట్ కన్ను చెప్తుంది. సో బాగా తెలుసు కదా సర్ప్రైజ్ గురించి. సో నాకు తెలిసి 5 సర్ప్రైజ్లు ఉన్నాయి. సో ఫస్ట్ సర్ప్రైజ్ ఒకటి, నువ్వున్న సర్ప్రైజ్ ఒకటి, ఫస్ట్ దాని గురించి దాన్ని లాంచ్ చేద్దాం. ఓకే. సో ఒక పాయింట్ వచ్చింది. సో ఏం చేద్దాం, ఆహాకి ఏదైనా చేయాలి. ఐ సెడ్ ఆహాకి ఏదైనా చేస్తే అప్పుడే అలవైకుంఠపురంలో సినిమా అయింది అండ్ తిరుపతి గారితో కూర్చున్నాను. అండ్ ఆహా టీం నుంచి మీరు తిరుపతి గారు కలిసి మంచి కాంబినేషన్ కదా, మీరిద్దరు కలిసి చేస్తే ఏదైనా బాగుంటుంది అనుకున్నప్పుడు వి బోత్ థాట్ ఓకే ఆహాకి ఐ కెన్ స్టార్ట్ మై జర్నీ ఆన్లైన్, అంటే ఇంటూ పబ్లిక్ జర్నీ విత్ దిస్ యాడ్. దట్స్ వన్ ఆఫ్ ద ఫస్ట్ సర్ప్రైజెస్. మేము ఇద్దరు కలిసి ఒక యాడ్ చేసాం, తిరుపతి గారు మేము. ఐ హోప్ యూ లైక్ దిస్ యాడ్. I would like to proudly tell that 4 big directors, one of the top directors, and also, fortunately, I've worked with all the 4 directors. All 4 directors are doing shows in AHA. AHAలో ఈ 4 డైరెక్టర్లు షోలు AHAలో ఈ 4 డైరెక్టర్ షోస్ చేయబోతున్నారు. అండ్ వన్ బై వన్ చెప్తాను. ద ఫస్ట్ డైరెక్టర్ ఈజ్ నన్ అదర్ దాన్ Arya 2, and now my Pushpa director, none other than Sukumar. He is just not my director, my best friend Goda. He'll be doing a wonderful show for AHA, and we'll be waiting forward for that. And our surprises ain't any. We'll keep you posted in the coming days to come. Thank you. And surprise number 2. I worked with this director also, and he's also a very good friend of mine. Surprise number 2, please play. Harish Shankar, my DJ director. And Harish Garu's narrated a very nice script, and we're very, very proud. And I'm very sure that this show will be a very nice show on this platform, and it'll be coming very soon, and we'll give you updates very soon on this. And now, the third director, Surendra Reddy Garu. We both did Resuguram together. He's also going to do a show for AHA very soon, and we'll give you the updates. Each show, ENT, we'll keep coming up with new packages and new surprises. Thank you. And now, last, before we play the next director, నేను ఇందాక ఇంతమంది గురించి థ్యాంక్స్ చెప్పినప్పుడు నేను ఒకరి నుంచి మళ్ళా స్పెసిఫిక్గా చెప్తానని చెప్పాను. ఇట్స్ నన్ అదర్ దాన్ వంశీ పగిడిపల్లి గారు. He's been such an important part of our journey. Today, he's a very integral part of our journey. Vamsi, thank you so much. You don't know how much all of us are pleased and so happy. And he's,
he's doing this out of pure passion అనమాట. కొత్త ప్లాట్ఫామ్ రాబోతుంది, కొత్త స్టోరీ టెల్లింగ్ వస్తుంది, ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్, ఐ వాంట్ టు గైడ్ యంగ్స్టర్స్, ఐ వాంట్ టు హెల్ప్ దిస్ ప్లాట్ఫామ్ అని వెరీ గ్రేట్ ఇంటెన్షన్తో వచ్చారు. సో ఐ హ్యావ్ జెన్యున్ రెస్పెక్ట్స్ ఫర్ వంశీ గారు ఫర్ కమింగ్ అప్ విత్ గ్రేట్ ఇంటెన్షన్స్ అండ్ హెల్పింగ్ అవుట్ ఇన్ ఎవ్రీ వే పాసిబుల్. థ్యాంక్ యూ వంశీ గారు. We will never forget your contribution for this AHA. Thank you so much. You've been one of our core strengths. Thank you. These are the 4 directors who are coming, who are going to do show in AHA very soon. ఇప్పటికైతే ఇదే నా సర్ప్రైజ్.